భారతదేశంపై యుద్ధంలో గెలిచామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అసలు తాము కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదని ఆయన చెప్పడం గమనార్హం. ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ దాయాది దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరొక అడుగు ముందుకేసి కరాచీలో ఇవాళ నిర్వహించిన విక్టరీ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అక్కడి ప్రజలను పలకరిస్తూ నినాదాలు చేస్తూ భారతదేశంపై పాక్ గెలిచిందని చెప్పుకొచ్చాడు. అలాగే పెహల్గాం ఉగ్రదాడి సమయంలోనూ భారత ప్రభుత్వంపై ఇండియన్ ఆర్మీపై అతను చేసినటువంటి వ్యాఖ్యలు తెలిసిందే. గతంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ అనుకూలంగా కూడా అఫ్రిది ర్యాలీ చేసి వార్తల్లో నిలిచాడు. కాగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా నెటిజన్స్ అతన్ని ఆడుకుంటున్నారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, 26 ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంగ్ రేంజ్ వైమానిక జరిపినటువంటి దాడులను షాహిద్ అఫ్రిది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అతనికి మానసిక పరిస్థితి బాగాలేదు. తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. భారత సైన్యం చేసిన దాడులను చూసి అతని మైండ్ పోయింది. లేకపోతే ఓడిపోయిన తర్వాత ఎవరైనా విక్టరీ సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.